రీసెంట్ గా మయన్మార్ మరియు థాయిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 11:50 మొదటి భూకంపం వచ్చిన 12 నిమిషాలకు రెండవ భూకంపం వచ్చింది. ఒకేసారి రెండు భూకంపాలు రావడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. దీని దాటికి సుమారుగా 1000 మంది మరణించారు. 1700 మంది గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద ఇరుక్కున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. ఇలాంటి భూకంపం 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియో, సిరియాలో రావడంతో అందులో 53,000 మంది చనిపోయారు. దానిలాగే ఇప్పుడొచ్చిన భూకంపం వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మన ఇండియాలోని కోల్కతా, ఇంపాల్, మేఘాలయలో కూడా 4 తీవ్రతతో భూకంపం వచ్చింది. బంగ్లాదేశ్ లో 7.3 తీవ్రతతో, అదేవిధంగా చైనాలోని యునాన్, సుచివాన్ ప్రావిన్సుల్లో కూడా భూకంపం వచ్చిందని సమాచారం. ఈ భూకంపం దాటికి బ్యాంకాక్ లో 33 అంతస్తుల బిల్డింగ్ సైతం కూలిపోయింది. దాని కింద సుమారుగా 100 మంది ఇరుక్కున్నారు. మయన్మార్ లో కొత్తగా నిర్మిస్తున్న 1000 పడగల హాస్పిటల్ నేలమట్టమైంది. చాలా భవనాలు, వంతెనలు, ఒక డ్యామ్ కూడా ధ్వంసమైంది. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ప్లేస్ లో భూకంపం ఎందుకు వచ్చిందని. భూకంపాలు టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వస్తాయి. అంటే రెండు టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్నొకటి ఢీకొట్టినప్పుడు అక్కడొచ్చిన గ్యాప్ లో భూమి ఫిల్ అవ్వడం వల్ల భూమిపై భూకంపం సంభవిస్తుంది. ఇండియన్ ప్లేట్, యురేషియా ప్లేట్ మరియు ఆస్ట్రేలియన్ ప్లేట్, ఈ 3 టెక్టానిక్ ప్లేట్లు ఈ ప్రాంతంలోనే కలుస్తాయి. కాబట్టి ఈ రీజియన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.